అందరికీ నమస్తే అండి. ఈ టెంపుల్ అయ్యప్ప స్వామి గుడి అన్నమాట. వైజాగ్ పెందుర్తిలో ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్. చాలా పెద్ద గుడి అండి. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది ఈ గుడి. చాలా బాగా కట్టారనమాట. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీగా భోజనాలు అవి పెడతారండి. ప్రతిరోజు కూడా ఈ 40 రోజులు కూడా స్వాములందరికీ ఫ్రీగా భోజనాలు పెడతారంట. ప్రతి బుధవారం కూడా మళ్ళీ అందరికీ కూడా మామూలుగా ప్రతి బుధవారం కూడా భోజనాలు పెడతారంట. అన్న సంతర్పణ జరుగుతుందటండి. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్లో కిందనమాట ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా వినాయకుడు, అయ్యప్ప స్వామి, లక్ష్మీదేవిని పెట్టారండి. ఇలాగా పూజలు అవి అవుతాయన్నమాట. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ఇది పీఠం కింద పూజ చేసుకుంటారనమాట. ఇలా కిందన పీఠంలా ఉంటుందన్నమాట. కిందన పీఠంలా ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్లోని ఇక్కడ దత్తాత్రేయ స్వామి, సరస్వతీదేవి ఒక పక్క, దత్తాత్రేయ స్వామి ఒక పక్క ఉంటారండి. స్టార్టింగ్ ఇలా లోపలికి వెళ్తే మాలికాపురమ్మ తల్లి గుడి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఫ్లోరు మాలికాపురమ్మ తల్లి గుడి ఉండి ఒక పక్క దుర్గమ్మ తల్లిని ఇలా పెట్టారు. దుర్గమ్మ తల్లి శ్రీచక్రం, దుర్గమ్మ ఇలా మాలికాపురమ్మ తల్లికి ఒక పక్కగా దుర్గమ్మ తల్లి ఇలా ఉంటారు. మెయిన్ మధ్యలో మాలికాపురమ్మ తల్లి ఉంటుందండి. ఇక్కడ మాలికాపురమ్మ దగ్గర కూడా అంతా విశాలంగా ఉంటుంది అన్నమాట. ఈ గుడి అంతా చుట్టూ ఓపెన్గా. లోపల మాలికాపురమ్మ తల్లి, అయ్యప్ప స్వాములు అయితే అలా వస్తూనే ఉన్నారండి. ఇప్పుడు అయ్యప్ప స్వాములు దీక్షలో ఉండే టైం కదా, అలా ఈ గుడికి అయ్యప్ప స్వాములు అయితే ఎక్కువగానే వస్తున్నారు. ఇలా సెకండ్ ఫ్లోర్లో అయితే ఇలా అయ్యప్ప స్వామి అండి. లోపల అయ్యప్ప స్వామి ఉన్నారు. పైన గరిస్తంభం కూడా చాలా బాగుంటుంది. గరిస్తంభం చుట్టూ విగ్రహాలు ఉంటాయి. గుడి కూడా ఇలా పైన అయ్యప్ప స్వామి తాలూకువి బొమ్మలు చిత్రీకరించారండి. ఇలాగా గుడి గోపురానికి 4 వైపులా కూడా లోపల వైపు అయ్యప్ప స్వామి తాలూకువి ఇలా బొమ్మల రూపంలో చిత్రీకరించారనమాట. పైన అయితే ఒకవైపు వినాయకుడు, మధ్యలో అయ్యప్ప స్వామి, ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట. చూడండి లోపలంతా చాలా విశాలంగా ఉంటుంది. పైనుంచి చూస్తే రోడ్డు అది కూడా చుట్టూ ఊర్లు కూడా ఊరికి దూరంగా ఉంటుంది అన్నమాట ఈ గుడి. అందువల్ల ఈ గుడి దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఖాళీ ప్లేసు అంతా ఓపెన్గా కనిపిస్తుందండి. ఈ టెంపుల్ అంతా శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్లా కట్టారండి. పైకి చూడడానికి ఇంతకుముందు వీడియో చేశాను, లాంగ్ వీడియో. అప్పుడు అయ్యప్ప స్వామిది నైట్ టైము వెళ్ళామన్నమాట. అప్పుడు నైట్ టైము తీశాను. ఆ లైటింగ్ వెలుతురులో నైట్ టైము వీడియో అది. ఇది పగలు వెళ్ళామండి. పగలు అయ్యప్ప స్వామి టెంపుల్ ఇలా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం దేవుణ్ణి అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తర్వాత అలా చాలాసేపు ఇక్కడ కూర్చోవచ్చు. 18 మెట్లు స్టార్టింగ్, ఇలా మధ్యలో 18 మెట్లు ఇలా పెట్టారండి. స్టార్టింగ్లో ఇలా శివలింగం కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన వెంటనే స్టార్టింగ్ శివలింగం పెట్టారు. అక్కడ పీపాలతో నీళ్ళు పెట్టారనమాట. మన చేతులతో మనమే శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు.
అయ్యప్ప స్వామి గుళ్ళో మాల మాలలు వేసుకుంటారండి. అయ్యప్ప స్వామి మాలలు ఇక్కడే వేసుకుంటారు. మళ్ళీ ఇడుములు అవి కూడా ఇక్కడ కట్టుకుంటారండి. ఇడుములు కట్టుకోవడం, మళ్ళీ మాల తీయడం అన్నీ కూడా ఈ గుళ్ళో చేస్తారండి. అయ్యప్ప స్వామి గుడి అంటే మనకి శబరిమల తర్వాత రాజమండ్రి దగ్గరున్న ద్వారపూడి వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు మనకి వైజాగ్ ఈ పెందుర్తిలో ఈ అయ్యప్ప స్వామి గుడి అలాగే ఉంటుందండి. ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ శబరిమల టెంపుల్ లాగే ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. స్వాములందరికీ కూడా ప్రతిరోజు దర్శనం ఇస్తారు.